వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప రాయచోటి రహదారిపై గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద రెండో మలుపు వద్ద ఓ కారును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ప్రమాదం జరిగిన తీరు, వాహనంలో మృతదేహాలు ఇరుక్కుపోవటం, వారిని వెలికి తీసే దృశ్యాలు మనసులను కకావికలం చేస్తున్నాయి. మనకి ఆంజనేయ స్వామి ఎదురుగా పైన కరువు వస్తుంది కదా, పైకి వెళ్ళేటప్పుడు మనం రాయచోటి రోడ్డు టర్న్ అవుతాం కదా, ఆ కరువు దగ్గర. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బద్వేలు మండలం చింతపుత్తయ్య పల్లెకు చెందిన ఒక కుటుంబం బెంగళూరు నుంచి బద్వేలుకు కారులో బయలుదేరారు. బహుశా ఏదైనా జాతరకు బయలుదేరినట్లు సమాచారం. రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న సమయంలో గువ్వల చెరువు ఘాట్లోని రెండో మలుపు వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది. వేగం దాటికి లారీ పూర్తిగా కారుపైకి ఎక్కడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 మహిళలు, ఒక పురుషుడితో పాటు ఒక చిన్నారి కారులో ఇరుక్కుపోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన మిగతా వాహనదారులు కారులో ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ కారు పైన లారీ ఉండటంతో వారి వల్ల కాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని జేసీబీ సాయంతో అతి కష్టం మీద లారీని పక్కకు తొలగించారు. లారీ బరువుకు వాహనం పూర్తిగా అణిగిపోయింది. అందులో ఇరుక్కుపోయిన 5గురు ప్రయాణికులు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వారిని బయటకు తీసేందుకు వాహనాన్ని మొత్తం ఎక్కడికక్కడ డిస్మటల్ చేయాల్సి వచ్చింది. ఈ దృశ్యం చూపర్లను కలిచివేసింది. అయితే ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు, ఇంకెంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియాల్సి ఉంది. కాగా మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన పట్ల సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన బద్వేలు, బీకోడూరు మండలాలకు చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒకే కుటుంబంలో 5గురు మరణించడంతో చింతపుత్తయ్యపల్లె గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.